ఈ తోలుబొమ్మల ఆటలు ఇంకెన్ని రోజులు ఆడతారు? 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఓకేనా? మీకు కావాల్సింది 3 విషయాలు. ఒకటి యూట్యూబ్ రికమెండేషన్స్ కావాలి. ఇంకోటి దాని నుంచి వచ్చే రీచ్. ఇంకోటి దాని నుంచి వచ్చే రెవెన్యూ. అంతే. మీరు రోస్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. పర్సనల్ గ్రడ్జ్ ఉంటే దానికోసం మీరు పోరాడండి. తప్పు లేదు. ఒకడంటాడు ఎన్‌కౌంటర్ చేసేయాలి. ఒకడంటాడు ఇండియాకి వస్తే ఇది సచ్చిండే చెప్పులతోటి కూడా చంపేస్తారంట. ఓకే ఓకే వాడిని అన్ఫాలో చేయుర్రి. ఎవరైనా సరే అని అన్ఫాలో చేసే మాట్లాడాలి. అలా ఫాలో చేసిన వాళ్ళంట చాలా దుర్మార్గులంట, దేశద్రోహులంట, ఇవన్నీ అంటురు. నేను ఒక విషయం చెప్తా. నిన్న ఒక కామెంట్ వచ్చింది. నేను ఒక వీడియో పెడితే, డోంట్ టెల్ మీ యు ఆర్ ఆర్ఎస్ఎస్ సపోర్టర్ అండ్ బీజేపీ సపోర్టర్. యూ డోంట్ డిజర్వ్ టు బీ. డోంట్ స్పాయిల్ ద నేమ్ ఆఫ్ బీజేపీ. ఈజ్ హీ రైట్ in talking vulgarly and Hindu gods? Please correct your mind and don't call yourself as a Hindu. How much did you take from Anvesh? నేనేం పెట్టినా తెలుసా? ఒకరు ఫాలో చేయమంటే చేస్తారు, ఒకరు అన్ఫాలో చేయమంటే చేస్తారు. ఆడియన్స్ తోలుబొమ్మల, ఆడియన్స్ ఆర్ పపెట్స్. సపోర్ట్ చేస్తే తప్పు, కానీ ఫాలో చేయడం తప్పెట్లయితుంది? మీరు చెప్పారని నేను డిజర్వో కాదో మ్యాటర్ కాదు. ఆడియన్స్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సొంత బ్రెయిన్ వాడండి అని చెప్పిన. ఇప్పుడు నేనేమంటున్నా, నేను చాలా మంది వీడియోలు చూసి ట్రావెలింగ్ చేశాను. ఎట్లా అంటే ఆ పర్సన్ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడున్న స్టేస్ గురించి కానీ అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ అంతా చూపించాక నేను సేఫ్గా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళా, ఎవరిని అడగకుండా అనమాట. ఏ గైడు లేడు, ఏమీ లేదు, సొంతంగా వెళ్ళా. నాకు హిందీ వచ్చు, సొంతంగా వెళ్ళిపోయాను ఆ ప్లేస్కి. ఓకేనా? ఇప్పుడు నేను ఫాలో చేసేది సమ్ రీజన్స్ ఉన్నాయి. నేను ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టము, అతను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈజీ అయిపోతుంది ట్రావెలింగ్ అనేది. ఎవరిని అడగక్కర్లేదు. అన్న అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏం ఫుడ్ తినాలి అని అడిగాల్సిన అవసరం లేదు ఈ వీడియోస్ చూశాక. ఓకేనా? ఒకళ్ళు అంటారు, అరే అతన్ని రంజిత్ విల్స్ ఫాలో అవుతున్నాడు, ఇంక 5,000 ఇచ్చిండు కదా అందుకే ఫాలో అవుతున్నాడు. ఇగో ఇక్కడ మనీ మ్యాటర్ కాదు. ఇక్కడ ఏంటి పాయింట్? మీరు దేవుళ్ళని దూషించిరు, సరే ఆయన దాంట్లో ఫాలోవర్స్ ఎంతమంది అయితే కట్టర్ హిందువులు ఉన్నారు. ఓకేనా? దానికోసమే ఫాలో అయిన వాళ్ళు, ఇగో అతను హిందూ, ఆయన మంచి ట్రావెలింగ్ చేస్తున్నాడు అని ఫాలో అయిన వాళ్ళు అన్ఫాలో చేస్తే నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పినా నన్ను అన్ఫాలో చేయడు, వాడు చెప్పినా నన్ను అన్ఫాలో చేసుడు, ఏం తోలుబొమ్మలాటనా? నీకు ఫాలో చేసిరు, ఎప్పుడు అతన్ని అన్ఫాలో చేశాక నీకు ఫాలో కొట్టిరా? కాదు కదా. నీ ఫాలోవర్స్ నీకు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ కావాలంటే మీరు అడుక్కోండి, రోస్ట్ చేయండి, మంచిగా రోస్ట్ చేయండి, మంచిగా తిట్టండి, ప్రాబ్లం ఏం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి. కానీ ఆయన ఛానల్ డిలీట్ అయిపోవాలి, మొత్తం వీడియోలు మొత్తం పోవాలి, మొత్తం ఛానల్ పోవాలి, లేచిపోవాలి, ఇది పోవాలి, అది పోవాలి, 5 గంటల లైవ్లు పెట్టి, నాయన మీరందరూ వచ్చింది దేనికి? యూట్యూబ్లోకి. యూట్యూబే మిమ్మల్ని రికమెండ్ చేయాలి. ఎప్పుడు? మీరు ఒక స్టేజ్ దాటాక. ఈ సంవత్సరానికి 2 సార్లు ఈ గేమ్ ఆడడం ఏంది? కాంట్రవర్సీ గేము. ఎందుకంటే యూట్యూబ్ రికమెండేషన్స్ మిమ్మల్ని పుష్ చేయాలి. ఇప్పుడు ఈ కాంట్రవర్సీల వల్ల 3 months వరకు చిన్న క్రియేటర్లు కానీ, మంచి క్రియేటర్లు మంచి కంటెంట్ పోస్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు కానీ అందరికీ నష్టమే కదా. యూట్యూబ్ రికమెండ్ చేయదు వీళ్ళ వీడియోస్. ఎందుకంటే ప్రెజెంట్ నడిచే కాంట్రవర్సీ, ప్రెజెంట్ నడిచే సర్చ్ ఇంజన్లో ఎవరి పేరైతే నడుస్తుందో వాళ్ళే రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి 3 వీడియోలు వేసా 3 రోజుల నుంచి, మళ్ళీ అన్లిస్ట్ చేసేసుకున్నాను. ఎందుకు తెలుసా? ఈ యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు వీడియోస్. కొత్త మందికి, కొత్త పర్సన్స్కి కానీ కొత్త ఆడియన్స్కి రీచ్ పోవట్లేదు. ఓకేనా? ఆల్గరిథంని వీళ్ళకంటే మంచిగా ఇంకెవరికి తెలియదు. వీళ్ళంతా ఒక 12 members క్రియేటర్స్ ఉన్నారు, పెద్ద క్రియేటర్స్, వీళ్ళే నడిపిస్తున్నారు యూట్యూబ్ అంతా. కొత్త వాళ్ళని రానియరు. కొత్త వాళ్ళ దగ్గరకు ఆడియన్స్ వెళ్తుంటే ఇగో ఇట్లాంటి కాంట్రవర్సీస్ చేసి వాళ్ళందరినీ డైవర్ట్ చేసుకుంటారు వీళ్ళ దగ్గర. మీరు ఏం చేస్తారు? వచ్చిన ట్యాబ్ మీద మన యూట్యూబ్ సజెషన్స్ ప్రకారంగా ఏ వీడియోస్ అయితే వస్తాయో ఆ థంబ్నెయిల్స్ చూసి అట్రాక్ట్ అయ్యి క్లిక్ చేస్తారు. ఓకే, అంతా బాగానే ఉంది. మీరు మంచి కంటెంట్ చేసి మీరు పుష్ చేసుకోవచ్చు కదా. మీ దగ్గర కంటెంట్ లేక వేరే వాళ్ళని దూషించడం, వేరే వాళ్ళని బాగా హేట్ స్ప్రెడ్ చేసి దాని నుంచి మీరు రీచ్ కానీ దాని నుంచి కానీ రెవెన్యూ కానీ మొత్తం సంపాదించుకుంటున్నారు. ఓకే, తప్పు లేదు. కానీ మీ వల్ల చిన్న క్రియేటర్స్, తోటి క్రియేటర్స్కి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉండదు ఒక 4-5 months వరకు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫుల్ టైం యూట్యూబర్స్ పరిస్థితి ఏంటి? ఇక ఇదేనా? సంవత్సరం అంతా మీ వీడియోలే చూసుకుంటూ మీ కొట్లాటలనే ఉండి ఫ్యామిలీ టెన్షన్, ఎప్పుడు ఏ వీడియో వేస్తాడా అని సెర్చ్ చేసుకుంటూ, అరే అన్ఫాలో చేసిరు, ఇప్పుడు ఏం చేయాలి? సెర్చ్ కొట్టి చూడాలి ఏ వీడియో వేస్తున్నా అని.
సరే మీరు పప్పెట్సే, మీరు తోలుబొమ్మలు, వాళ్ళు చెప్తే అన్‌ఫాలో చేస్తారు, వీళ్ళు చేస్తే ఫాలో చేస్తారు. ఓకే. అంతా బానే ఉంది. ఓకేనా? ఒక కేసన్నా అయిందా? కనీసం ఏమైనా అయిందా? ఎందుకంటే ఆ వీడియోలో మ్యాటరే లేదు. ఆ వీడియోలో మ్యాటర్ లేదు. ఓన్లీ మనకి హేట్ స్ప్రెడ్ చేయడానికి తప్ప ఆ వీడియో దేనికి పనికిరాదు. అది లీగల్‌గా అసలు దేనికి పనికిరాదు. వాళ్ళ ఈయనంటాడు నేను అసలు ఆర్ఎస్ఎస్‌కి నేను దేనికి హిందువులాగానే పనికిరాను అంటున్నాడు. ఇప్పుడు ఈయన అనడం వల్ల నేను అయిపోతానా? వీళ్ళంతా పపెట్సే తోలుబొమ్మలు. ఆళ్ళేదో వీడియో గూడా జూడరు. మొత్తం డీటెయిల్‌గా వీడియో మొత్తం అసలు చూడరు, క్రాక్ డౌన్ జేయరు, అసలు బ్రేక్ డౌన్ జేయరు, ఏం జేయరు. ఆ 2 వర్డ్స్ ఇంటారు. అమ్మో! అనేసిండు. అమ్మో! వాయ్యో! వాయ్యో! అంతే. ఇప్పుడు 'రంజిత్ ఆన్ వీల్స్' 5,000 ఇచ్చిండని జెప్పి అంటున్నారు లైవ్‌లల్లా. అసలు కామన్ సెన్స్ వాడండిరా బాబు. ఇగో ఇప్పుడు డైలీ ట్రావెలింగ్ జేసి ఓన్లీ మన కోసమే జనాల కోసం ఇగో ఇట్లా ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుందని చూపియడానికి ఎళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు అక్కడికి ఎలాగో ప్లాన్ చేసుకుంటున్నాం గదా! ఒక వ్లాగ్ యేసుకొని పైసలు సంపాదించుకుందామని కొంతమంది ఉంటారు. హ్మ్. నేను ఎవరిని ఫాలో చేస్తా? డైలీ ట్రావెల్ చేసేవాళ్ళు. కావాలని ట్రావెల్ మనకు చూపియడం కోసమే ట్రావెల్ ప్లస్ ఆ ట్రావెల్ నుంచి వచ్చే రెవెన్యూ కోసం బతికే వాళ్ళని నేను ఫాలో చేస్తా. ఓకేనా? నాకు ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి. వాళ్ళు నాకు ఇష్టమని గాదు. వాళ్ళు ఓన్లీ ట్రావెలింగ్ వీడియోస్ చూస్తా. నేను వాళ్ళని ఏం సపోర్ట్ జేయను, ఏమీ జేయను. నేను ఓన్లీ జస్ట్ ఆ వీడియో మాత్రమే చూస్తా. ఇప్పుడు నాకు అర్థం కానిది విషయం ఏందంటే, నువ్వు ఎవరు స్టార్ట్ జేసిర్రు? బైకాట్ నాన్వేషణ అని ట్రెండ్ ఎవరు స్టార్ట్ జేసిర్రు? ఈ వీడియో లైవ్‌లో ఎందుకు పెడుతున్నారు 6 గంటలు? పోలీస్ కంప్లెయింట్, ఆ కంప్లెయింట్, ఈ కంప్లెయింట్ కంప్లెయింట్లు ఇచ్చుకోండ్రి. అన్నీ చేసుకోర్రి. కానీ లీగల్‌గా మీరు ప్రొసీడ్ అయ్యేటప్పుడు అతను క్షమాపణ చెప్పిండు అని కూడా చెప్పగలుగుతారా? 2 రోజుల్లోనే సారీ చెప్పాడు. నేను అసలు ఫుల్ కోపం వచ్చింది నాకు. ఫుల్ ఎంత బీపీ పెరిగిపోతుంది ఆ వీడియోలు చూస్తుంటే. నాన్వేషణ వీడియోలు చూస్తుంటే బీపీ పెరిగిపోతుంది. కానీ నెక్స్ట్ డేనే సారీ చెప్పిండు. మొత్తం తగ్గిపోయింది నాకు. సారీ చెప్పిండు. లైవ్‌లో కూడా సారీ చెప్పిండు. ఉమెన్స్ తోటి మాత్రమే లైవ్ చేసి అందులో కూడా 3, 4 సార్లు చెప్పిండు. బాబు నేను చెప్పినాక కూడా వీళ్ళు మొత్తుకుంటున్నారు. వీళ్ళకి రెవెన్యూ కావాలి. టమాటాలు, ఉల్లిగడ్డలు కొనుక్కోవడం కోసం రెవెన్యూ కావాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన కూడా. క్లియర్ కట్‌గా యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా అది నిజమే. కానీ కొత్త యూట్యూబర్స్ కానీ ఉన్న తోటి యూట్యూబర్స్ మంచి కంటెంట్ చేసుకొని కాంట్రోవర్సీలు చేయని వాళ్ళంతా ఎటు పోతున్నారు? వాళ్ళు ఎందుకు కనపడకుండా పోతున్నారు అంటే సంవత్సరానికి 2 సార్లు కాంట్రోవర్సీల వల్ల. రీచ్ రాదు, సబ్స్క్రైబర్స్ రారు. వాళ్ళు మళ్ళీ ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ బతికేస్తారు. సో కెరియర్ అనేది ఇంపార్టెంట్. యూట్యూబ్‌లో కెరియర్ కావాలి. అంతేగాని కాంట్రోవర్సీలు చేసి 4 రాళ్ళు సంపాదించుకొని మళ్ళా 3 నెలల వరకు వీళ్ళు మాట్లాడరు. రాహుల్ గాంధీ మీద మాట్లాడిరా? కనీసం మోడీ క్రిస్మస్‌కి పోతాడు. క్రిస్మస్ పండుగ రోజు చర్చికి పోతాడు. రంజాన్ పండుగ రోజు ఇఫ్తార్‌కి పోతాడు. ఇవన్నీ చేస్తుండు కదా! మోడీని ఎవరైనా ఇగ్నోర్ చేస్తారా? చేయరు. మోడీని ఎవరైనా ప్రశ్నిస్తారా? చెయ్యరు. రాహుల్ గాంధీ గురించి ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు. స్టాలిన్ గురించి ఏమైనా మాట్లాడతారా? స్టాలిన్ కొడుకు గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడతారా? మాట్లాడరు. బాబు ఎందుకు బాబు ఈయననే పట్టుకొని ఎలాడుతున్నారు? ఎందుకంటే ఈయనకి యాక్టివ్ వ్యూవర్‌షిప్ ఉందానా? యాక్టివ్ వ్యూవర్‌షిప్ ఉందానా? ఇప్పుడు ఏజుడు ఉన్నాడు. ఏజుడికి రోజు 2.5 లాక్స్, 3 లాక్స్ మంది చూస్తారు కంటిన్యూస్‌గా. ఏ వీడియో చేసినా 2 లాక్స్ మంది అయితే చూస్తారు 24 అవర్స్ లోపల. ఇప్పుడు అతను నాన్ వేసిన అనంగానే అతనికి 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని ఆయన రోజు నాన్ వేసిన వీడియోలే చేస్తున్నా. కామన్ సెన్స్ వాడండి. ఎవరి కంటెంట్ వాళ్ళది. అదే కంటెంట్‌లో ఉండండి. అనవసరంగా బయటికి వెళ్ళకండి. కామెంట్ చేయండి, తిట్టండి, చెయ్యండి, అన్నీ చేయండి. కానీ ఫాలో చేస్తేనే మీకు వీడియో వస్తది మీ దగ్గర వరకు. మీరు అన్‌ఫాలో చేస్తే డైలీ అతన్ని సెర్చ్ చేయాల్సి వస్తది. వీళ్ళు ఎవరైతే అన్‌ఫాలో చేయమని అంటున్నారో వాళ్ళు ఫేక్ ఐడీలతోటి ఫాలో చేస్తారు. నాన్ వేస్ట్ అని ఫేక్ ఐడీలతో ఫాలో చేస్తారు. ఇట్లాంటి వాళ్ళ మాటలు మనం వింటాం. నేను నిజంగా చెప్తున్నా, నేను యాజ్ ఎ హిందూ నాకైనా సారీ చెప్పినాక మొత్తం నిజంగా నేను కూల్ అయిపోయినా. ఎందుకంటే అతను మన తోటోడే. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. నేను ఆర్ఎస్ఎస్కి వెళ్తా, అన్ని చేస్తా. కానీ నాకు అక్కడ డిసిప్లైన్ అనేది నేర్పిస్తారు. డిసిప్లైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని చెప్పి అతనికి హేట్ పెంచడము, అతని వీడియో కూడా చూడరు, కింద కామెంట్లే చేస్తారు. ఫస్ట్ రాగానే కామెంట్లే చేస్తారు. నా వీడియోకి కూడా అంతే. వీడియో చూడలేదు అసలు. నేను సపోర్టర్ అంట. నేను ఆర్ఎస్ఎస్లో మెంబర్ అన్నా. సపోర్టర్ ఏంది? నేనెందుకు సపోర్ట్ చేస్తాను? నేను మెంబర్ని బాబు. నాకు సపోర్ట్ చేయాలి ఎవరైనా. అందుకే మీకు కొంచెం కామన్ సెన్స్ వాడండి. వీడియోని అర్థం చేసుకోండి. మాట్లాడినప్పుడు ఎవరైనా చెప్పేది అర్థం చేసుకోవాలి. ఇది నాకు కోపం రావట్లేదు, ఏం రావట్లేదు. మీరు పప్పెట్స్ లాగా పప్పెట్ గేమ్ నడుస్తుంది. తోలుబొమ్మల ఆట నడుస్తుంది. ఆడండి.
ఎన్ని రోజులు ఆడతారో ఆడండి. కానీ కొత్త కంటెంట్ క్రియేటర్స్ రాకుండా మీరు ఒక హవా చేసుకున్నారు. ఒక 12 మెంబర్స్ కంటెంట్ క్రియేటర్స్ ఒక గోడ తయారు చేసుకున్నారు. వాళ్ళకు ఒక 70, 65 నేను లెక్కేసా. ఇంకా వస్తూనే ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ కలిసి మొత్తం కబ్జా చేసేసారు అనమాట. పాలిటిక్స్ నడుస్తుందండి యూట్యూబ్లో కూడా లాస్ట్కి. జాబ్ చేస్తే జాబ్లో పాలిటిక్సే, బయట రాజకీయంలో అదైతే మెయిన్ పాలిటిక్స్, ప్రతి దాంట్లో పాలిటిక్స్, ఇంట్లో పాలిటిక్సే, ఫ్రెండ్షిప్లలో కూడా పాలిటిక్సే, లాస్ట్కి యూట్యూబ్లో కూడా పాలిటిక్సే. ఈ పాలిటిక్స్ వల్ల వీళ్ళకి ఏంటంటే సంవత్సరానికి 4 to 6 crores అందరు కలిసి సంపాదించుకుంటారు. ఒక 70 మందో 75 మందో 80 మంది దాకా ఉన్నారు. వీళ్ళంతా ఒకటే బ్యాచ్. ఎవరైనా పెద్ద కంటెంట్ క్రియేటర్ దొరుకుతాడా అని వెతుకుతా ఉంటారు. ఎవరైతే యాక్టివ్ వ్యూవర్షిప్ ఉందో వాళ్ళని దొరికితే వేటాడి వాడిని పట్టుకుంటారు. వాడిని పట్టుకొని ఇక ప్రూఫ్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక సిరీస్ లాగా చేసేస్తారు. చేయండి బాబు, ఏమైనా చేసుకోండి. కానీ అతను నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి, ఛానల్ డిలీట్ అయిపోవాలి, ఇంకోటి వాడిని అన్ఫాలో చేయాలి మీరు, లేకపోతే మీకు సిగ్గు లేదు, మీరు దేశద్రోహులు అన్ఫాలో చేయకపోతే. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే అక్కడ అన్ఫాలో చేసి మీ దగ్గరకు వచ్చి ఫాలో చేయాలా? కనీసం నువ్వు ఫాలో చేసినా ఇప్పుడు ఫస్ట్ అడుక్కుంటారు బిచ్చగాళ్ళక, నన్ను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. తర్వాత మళ్ళా వీళ్ళంతా పోగైనాక వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయమంటారు ఎవరైతే వీళ్ళకి నచ్చారు. బాబు ఇదంతా ఏంటి? ఫాలోవర్స్ నాన్ ఫాలోవర్స్ గేమ్ కాదు ఇది. అర్నింగే కదా. మీకు గూగుల్ యాడ్సెన్స్ ఉంది. సో మీరు ఏ సొల్లు చెప్పినా మీకు రెవెన్యూ వస్తుంది. ఇదే మైండ్లో ఉంటుంది మీకు. ఏది దొరుకుతుందా ఒక చిన్న రీజన్ తోటి ₹1,00,000 సంపాదిస్తారు. సంపాదించుకోండి, తప్పు లేదు. కానీ పప్పెట్స్ లాగా గేమ్ ఆడకండి. అంటే ఆడియన్స్ తోటి గేమ్ ఆడకండి అబ్బా. ఏమైనా చేయండి కానీ. ఎందుకంటే నేను చూసిన ఇది మన రాహుల్ గాంధీ అన్నప్పుడు, పార్లమెంట్లో అన్నప్పుడు, ఇంకా చాలా మంది, ఒక్కళ్ళిద్దరు కాదు, ప్రకాష్ రాజ్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవ్వరు ఏమన్నారే మీ యూట్యూబర్లు. నాకు ఏం అర్థమే కాదు మీ ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాదు. ఇట్లా వ్యూవర్షిప్ ఉన్న వాళ్ళని పట్టుకుంటారు. మీ వల్ల నేను అసలు నాకు ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది అంటే, బాబు కొత్త క్రియేటర్లు, నేను ఫస్ట్ వీడియో అదే చేసిన, కొత్త క్రియేటర్లు కానీ ఇప్పుడు ఉండే క్రియేటర్స్ కానీ కాంట్రవర్సీలో చిక్కుకుపోయి వాళ్ళ కంటెంట్స్ అంతా ఇగో నా బుక్లోనే ఉండిపోయినాయి కదా అన్నీ. నేను వీడియోస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేయదు. పోరా బాబు కాంట్రవర్సీ వీడియోలు చేయి అంటది. ఎందుకంటే మీ వల్లనే కదా, పైన కూర్చున్న వాళ్ళ వల్లనే కదా, అందరు సబ్స్క్రైబర్ బేస్ ఉన్న వాళ్ళే కదా గేమ్ ఆడేది. మేమేం చేసినాం మధ్యలో? సరే ఓకే, మీ ఇష్టం. ఇక నేనైతే చెప్పిన ఈ తోలుబొమ్మల ఆటల వల్ల వచ్చేది ఏం లేదు ఆడియన్స్కి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టైం ఈజ్ మనీ ఈజ్ టైం. మీరు ఎవరికైతే టైం కేటాయిస్తున్నారో వాళ్ళకి మనీ వస్తుంది. మీ టైం, విలువైన టైం, అంటే టైం ఈజ్ మనీ కాబట్టి మీ మనీని వాళ్ళకి ఇస్తున్నట్టే. సో బేకార్గా ఈ లీక్స్, ఈ క్రింజ్, ఈ రోస్ట్లు చూడండి, మీకు సంతోషం అవుతుంది. రోస్ట్లు చూస్తే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ ఉంది కదా, ఈ సిరీస్ చేయడం, కాంట్రవర్సీ సిరీస్లు, ఇవి నాకు నచ్చదు. ఒకసారి చెప్పేయండి, వెళ్ళిపోండి. మళ్ళీ కొత్త కంటెంట్ వేరే పర్సన్ తీసుకొని రండి కావాలంటే. ఒకరి మీద పడి ఒక 2-3 వారాలు కొట్టేస్తే 5-6 లక్షలు నాన్ వేసిన అంటుండు. నాకు 8 లక్షలు వచ్చినాయి, నేను 2 లక్షలు ఫోన్ కొన్నా అని. ఇక ఈ పపెట్స్ గాళ్ళు, ఈ తోలుబొమ్మల క్రియేటర్లు అందరికి ఎంత వచ్చుంటాయి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు అంతా రెవెన్యూ కోసమే కదా పనిచేసేది. ఇక ఎందుకంటే పెద్దోళ్ళని ఏమంటలేరు, చిన్నోళ్ళని పట్టుకురు. చిన్నోడేం కాదు, ఆయన బేస్ ఉంది, సబ్స్క్రైబర్ బేస్ ఉంది. కానీ వాళ్ళకంటే పోల్చుకుంటే వీళ్ళు చిన్నోళ్ళే కదా, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. మారండి ఇప్పటికన్నా, లేకపోతే అందరు కంటెంట్ క్రియేటర్స్ అందరు నాశనం అయిపోతారు మీ వల్ల. చిన్న కంటెంట్ క్రియేటర్స్ అందరు. ఓకే.